పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 17వ తారీఖు. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనము నుండి 53వ వచనం వరకు. నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానమును పొందవలెను. అది నెరవేరునంత వరకు నా మనసునకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంచుచున్నారా? లేదు, విభజనలు కలిగించుటకే వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5గురున్నచో వారిలో 3 వ్యతిరేకముగా, ఇద్దరికి వ్యతిరేకముగా 3 విరోధులగుదురు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలిని, కోడలు అత్తను ఎదిరించును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ వాక్య పఠనము ప్రతి ఇంట సుగంధ పరిమళాలు వెదజల్ల చేయండి. మీ వాక్య పరిచర్య చేయుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆశీర్వదించండి, ముందుకు నడిపించండి. వాక్య ధ్యానాంశము ద్వారా బాధలతో, వ్యాధులతో, సమస్యలతో, నిందలతో, అవమానములతో ఉన్నారు వారినందరినీ దర్శించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.